బాబు సింహాచలం, నిన్నే బాబు. ఒకసారి ఇటు చూడు. అటు కాదు, ఇటు. ఒరేయ్ సింహాచలం, నా విగ్రహాన్ని గుళ్ళోంచి తప్పించడమే కాకుండా ఆ నేరం అమాయకుడైన రామభక్తుని మీద వేస్తావా? నీకెంత ధైర్యం సింహాచలం? నువ్విలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీ అంతం చూస్తాను, అంతకంతా అనుభవించేలా చేస్తాను, నీ ప్రాణం తీస్తాను. గుళ్ళోని చెత్తుకొచ్చి రాజు చంపేయడానికి వచ్చాడు. ఎక్కడండి? అక్కడ ఆంజనేయ లేడండి. ఎవరు లేరండి. లేదా చూడండి, అమ్మాయి మాకు నచ్చింది, అబ్బాయి కూడా మీకు నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీరు సిగ్గుపడిపోతున్నారు ఏమిటండి? అబ్బాయిని చూడండి. చూడండి. ఎవరా కోతి? నా కొడుక కోతి, నువ్వు కోతి, నీ పిల్లల కోతి, నీ కూతురు కోతి. పెద్దకోతి, పెద్ద మనిషి కోతి, అందరూ తాకలేదు. ఏం లేదు భద్రాచలం గారు, మీ సారా కొట్లు, క్లబ్ల స్థానాల్లో నేను ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నాను. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడేది. కాబట్టి మీ స్థలాల్ని మాకు స్వాధీనం చేయమని అడగటానికే మిమ్మల్ని పిలిపించాను. ఏటైతే నా తలాన్ని మీరు స్వాధీనం చేయాలా? అందులో మీరు ఆసుపత్రి కడతారా? కావాలంటే మీ ఆసుపత్రి నా చేతిలో కట్టుకోండి, అంతేగాని నా తల మాత్రం ఇవ్వడానికి లేదు. చూడండి, నేను ఊరికి అడగటం లేదు, నష్టపరిహారం చెల్లిస్తాను. ఎంత కావాలి? 1,00,000, 2 లక్షల, 10 లక్షల? చెప్పండి. లచ్చలు మీ కాడే కాదండి బాబు, నా కాడ ఉన్నాయి బోర్డు లచ్చలు. మీ లచ్చలు మీ కాడ అట్టి పెట్టుకోండి. అది కాదు ప్రెసిడెంట్ గారు, ఆయన ఏదో మంచి పని కోసం అడుగుతున్నారు, పోనీ ఇవ్వకూడదు? నీ బాబు గారు సొత్తేం కాదు, ఆ అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని ఈ చేయమని ఉచితంగా చెప్తున్నావు. నీదేదైనా ఉంటే ఇచ్చుకో. ఆ స్థలం కూడా మీ బాబు గారి సొత్తేం కాదు భద్రాచలం గారు, దేవాలయం సొత్తు. సభ్యత కాబట్టి అడిగాను, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు బాగా తెలుసు. హలో, ఎవరు? నేను ఊళ్ళో నుంచి ఎంత వచ్చిన ఆంజనేయ మూతు మీద కొడతాను ఇలాగే. హలో, ఏడు బొంబాయి కదా, తొందరగా కనెక్షన్ అమ్మా. నమస్తే సాబ్. అంతా ఆప్కా దయా సాబ్. ఏమీ లేదు సాబ్, చక్రవర్తుని గురించి ఇదివరకు మీకు వివరంగా చెప్పానే, ఆడితో మాకు మా షడ్డీది వచ్చేసింది సాబ్. అని ఏదో చేయకపోతే మమ్మల్ని ఊళ్ళో ఉండనిచ్చేట లేదు సాబ్. ఏంటి పంపిస్తున్నారా? అలాగే సాబ్, అలాగే ఉంటాను సాబ్. బామ్మద్దే ఆంజనేయ స్వామి ఎదురుపడ్డారు. అబ్బా, ఆంజనేయ స్వామి దండక పట్టాడరా? అది కాదురా, పెద్ద బాసు మనకు అభయం ఇచ్చాడు. బొంబాయి నుంచి వాళ్ళ మనిషిని పంపిస్తానంట. ఆడికి ప్రాణాలు తీయటంటే చాలా సరదా అట. ఆడిక్కడికి వచ్చాడు అనుకో, చక్రవర్తి గారితో ఆడు సరదా తీసుకుంటాడు, మనకి ఆడు తొలిపోయినట్టు ఉంటది. కొత్తగా చీరలు కొట్టు. ఆంజనేయ స్వామి